కేంద్ర బడ్జెట్పై తెలంగాణ కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహిస్తోంది. ఇప్పుడు అలా చూద్దాం. ముఖ్యమంత్రి గారి ప్రయత్నం ఎక్కడా కూడా ప్రయత్న లోపం లేదు. అనేక సార్లు ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఆయా శాఖల మంత్రుల దగ్గరికి పోయి మరి విజ్ఞప్తి చేయడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంత దారుణమైనటువంటి వివక్షత ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం. 2014లో తెలంగాణ ఇచ్చేటప్పుడు విభజన చట్టంలో పెట్టినటువంటి అనేక హామీలను ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. మీరు 11 సంవత్సరాలైనా 3 సార్లు గవర్నమెంట్ వచ్చినా ఇంతవరకు ఇచ్చిన హామీలు అమలు చేయలే, వాగ్దానాలు అమలు చేయలే. మరి ఆ రోజు ఉన్నటువంటి విభజన చట్టం ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేదు. కానీ మేము వచ్చి ఏడాది లోపు అనేకంగా పబ్లిక్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తా ఉంటే మేము విఫలమైనమని మాట్లాడుతున్నాం. ఇక మీరు విఫలమైనరయ్యా. మాకు 8 సీట్లు ఇచ్చారు ఎంపీలుగా, మీకు 8 ఇస్తే మీరు కేంద్రం నుంచి ఏం తెచ్చారు? మేము ఇవాళ రాష్ట్రంలో మా గవర్నమెంట్ మరి ఏం చేస్తుందో ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. అక్షింతల కోట్లేద్దామా, అభివృద్ధి కోట్లేద్దామా? మరి ఇలాంటి వివక్షత చూపి తెలంగాణ ఏర్పాటుని అత్యంత దారుణంగా కించపరిచి బీజేపీని మనం ఈ రకంగా 8 సీట్లు ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు మంచిగానే ఉన్నారు, కానీ ఈ రాష్ట్రానికి మాత్రం గుండు సుండ చేసిర్రు, గాడిద గుడ్డు ఇచ్చిర్రు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. వెంటనే ప్రత్యేకంగా తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వివక్షపూరితంగా తెలంగాణకు మరొకసారి అన్యాయం జరిగిందని, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులారా, నిజంగా మీ రక్తంలో తెలంగాణ డిఐఏ ఉంటే, తెలంగాణ ప్రజల సంక్షేమం మీకు పట్టినట్టుంటే, గత సంవత్సరం కూడా ఇదే రకమైన వివక్ష ఎప్పుడు కూడా కొత్తెత్తకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. బిడ్డ, తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోతే తెలంగాణ ప్రజలు ఎన్ని రకాల పనులు పడుతుంటే, తెలంగాణ ఈ రాష్ట్రం దేశంలో నూతనంగా ఏర్పడిన 29వ రాష్ట్రం అయితే గత ప్రభుత్వాలు కేంద్రాన్ని నిధులు అడుగుతలేమైనటువంటి ఒక కారణంతో నిర్లక్ష్యం చేశారు. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రభుత్వ పక్షాల ఎంపీలు తెలంగాణకు నిధులు కావాలి, కాలుకు బట్ట కట్టుకొని ప్రధానమంత్రి దగ్గర నుంచి కింది దాకా తిరుగుతా ఉన్నాం. తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వరు? తెలంగాణ అంటే ఎందుకు వివక్ష? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఫెడరల్ సిస్టమ్ లో ప్రజాస్వామికంగా రాష్ట్రాలు అన్ని కలిస్తేనే ఒక యూనియన్ గవర్నమెంట్. అటువంటిది తెలంగాణకు వివక్ష చూపెడితే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే ఇప్పటికైనా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, బీజేపీ ఎంపీలు మీరు గొంతెత్తండి. చరిత్రహీనులుగా మిగిలకండి. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని మీ అసమర్థత చూసి నవ్వుకునే పరిస్థితి వస్తా ఉంది. అందుకే మరొక్కసారి అంబేద్కర్ గారి సాక్షిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తెలంగాణ పౌరుడి ఆకాంక్షలు, గొంతులు ప్రజాస్వామికంగా కేంద్రాన్ని దృష్టికి తీసుకుపోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసే విధంగా ఈ యొక్క ధర్నా ద్వారా తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సంపత్ గారు.
నిన్న పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతదేశ బడ్జెట్ భారతదేశ ప్రజల బడ్జెట్ గా కాకుండా భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి కొరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ గా ఉంది అని 29 రాష్ట్రాలున్న భారతదేశంలో అనేక రాష్ట్రాలు వివక్షకు గురైనాయి. అన్నిటికీ మించి తెలంగాణ పెద్ద ఎత్తున చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వివక్షకు గురైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన గౌరవ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో చేపట్టిన దీక్షకు ఇచ్చేసిన గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు, మిగతా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి వివిధ వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకున్నాం. చరిత్రలో ఇంత ముందెన్నడూ లేదు. భారతదేశం అంటే రాష్ట్రాల సమ్మిళితమే భారతదేశం. ఇట్ ఈస్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్, ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ గవర్నమెంట్ అంటే అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం, అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి నిధులు కేటాయించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత ఉన్న భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వివక్షపూరితంగా ముందుకు పోతున్నది కనుక రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కి అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పోతుంది కనుకనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీన అంబేద్కర్ సాక్షిగా ఈరోజు దీక్ష చేస్తా ఉన్నాం. ఏం పాపం చేసింది తెలంగాణ అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఏం పాపం చేసిండ్రు? మీకు ఓటు వేయలేదా? 8 మంది ఎంపీలు వేయలేదా? ఇది భారతదేశంలో లేదా? ఎందుకు వివక్ష తెలంగాణ రాష్ట్రం మీద? ఈరోజు 12 మంది మంత్రులున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి మంత్రి కూడా కాలుకు పల్పం కట్టుకొని ఢిల్లీ చుట్టూ తిరిగిండ్రు. ఎక్కని మెట్టు లేదు, ఒక్కని మంత్రి లేడు. ఎందుకు వచ్చినాం? మేము ఏఐసీ సెక్రటరీలో ఢిల్లీలో ఉండి ఏమన్నా ఎందుకు వచ్చినాం అంటే 10 సంవత్సరాలు ఇక్కడున్న టీఆర్ఎస్ పర్పలు లోపాయికారి ఒప్పందంలో రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో కలిసే ఉన్నారు కానీ ఒక్క రూపాయి కూడా తేలేదు. కానీ మనము ధర్మంగా, న్యాయంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా మనకు విరుద్ధ పార్టీ అయిన మంత్రుల దగ్గర పోదామని చెప్పి ఒక్కొక్క మంత్రి 4 సార్లు పోయి మంత్రులకు విజ్ఞప్తి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల సౌభాగ్యం కోసం, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తులు చేసినా రాజకీయ విరోధులు కదా ఎట్లా పోతారని అనేక మంది అడిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి కూడా 4 సార్లు ప్రధానమంత్రి దగ్గరకు పోయి మొరపెట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడును ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర వినిపిస్తే కూడా నిన్న పెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా వివక్ష చూపించి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఒకసారి మోసం మరొకసారి చేసింది కనుకనే ఈ రోజు ఈ దీక్ష చేయడం జరుగుతా ఉంది. సోదరులారా, ప్రియ మిత్రులారా, ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బీదల పార్టీ కాదు, బడుగుల పార్టీ కాదు, అభివృద్ధి సంక్షేమాల పార్టీ కాదు. ఇది కార్పొరేట్